మాదర నరుటో సిరీస్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ షినోబి. తను చనిపోయిన తర్వాత కూడా కొన్ని డికేడ్స్ వరకు మాదర అనే స్ట్రాంగెస్ట్ ఉచియాగా ఉన్నాడు. ఒక చైల్డ్ ప్రాడజీ తన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా పెద్ద సెంజు క్లాన్ మెంబర్స్‌ని చంపేయగలుగుతాడు. అండ్ అప్పటికి తన షారింగాన్ కూడా అవేకన్ అయి ఉండదు. గాడ్ ఆఫ్ షినోబి అయిన హషిరామా సెంజుని తన లిమిట్స్ వరకు పుష్ చేసి ఎవడైనా ఫైట్ చేశాడంటే అది ఒక మాదర ఉచియా మాత్రమే. అండ్ ఎప్పుడైతే ఒబిటో మాదర పేరు యూజ్ చేశాడో ప్రతి ఒక్క నేషన్ కి భయం వేస్తుంది. అప్పటి వరకు ఒకదానికి ఒకటంటే అసలు పడదు. అలాంటిది అన్ని ఏకమవుతాయి. వాటితో పాటు న్యూట్రల్ గా ఉండే ల్యాండ్ ఆఫ్ ఐరన్ కూడా కలిసి మాదరాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాయి. సో ఇక్కడ మాదరా కాదు కదా, తన పేరు ఒకటే ఒక పవర్ లాగైతే మారిపోయింది. అండ్ లేటర్ మాదరా 5 కాగేస్ అందరినీ కలిపి డిఫీట్ చేయగలుగుతాడు. అంతేకాకుండా అన్ని టైల్డ్ బీస్ట్లను కూడా. అండ్ ఒబిటో 10 టైల్స్ జింజురికిగా మారాక కూడా మాదరా అయితే కాన్ఫిడెంట్ గా ఉంటాడు ఒబిటోని ఓడించగలను అని. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒబిటో కనెక్షన్ అనేది స్టేబుల్ గా ఉండదు. అండ్ ఆ టైమ్ లో నరుటో అండ్ సాస్కే కన్నా మాదరా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ సేజ్ మోడ్ అనేది ఒక వీక్నెస్ గా ఉంటుంది. సో అలా అనుకోవడంలో తప్పే లేదు. ఉచియా స్టాండర్డ్స్ వైజ్ గా చూసుకున్నా కూడా మాదరా దగ్గర అయితే చాలా పవర్ఫుల్ అండ్ ఇంకా డార్క్ ఈవిల్ చాక్రా అయితే ఉంటుంది. తన చాక్రా రిజర్వ్స్ అనేవి ఎంత పెద్దగా ఉంటాయంటే 24 hours స్పృహ కోల్పోకుండా ఫైట్ చేయగలుగుతాడు. అండ్ తన ముసలాడుగా అయినప్పుడు డెమానిక్ స్టాచ్యూ అనేది మూన్ మీద సీల్ అయిపోయి ఉంటుంది, అదే చంద్రుడి మీద. అలాంటి దాన్ని మాదర్ అయితే సమన్ చేయగలుగుతాడు. అంతేకాకుండా తన చాక్రా కంట్రోల్ అనేది ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న టెక్నిక్స్ ని కూడా సింగిల్ హ్యాండ్ సీల్ తో యూజ్ చేయగలుగుతాడు. అంతేకాకుండా హషిరామా చాక్రాని ఈజీగా అబ్జర్వ్ చేసుకుని తనలో సింకరైజ్ చేసుకుని సేజ్ మోడ్లోకి ఎంటర్ అవ్వగలుగుతాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, మాదరాకి ఈ సెంజుత్సు మీద ట్రైనింగ్ అనేది లేదు, సరైన ట్రైనింగ్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ 25 వుడ్ క్లోన్స్ అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ అన్నిటికీ ఈక్వల్ గా చాక్ర అయితే పంపిస్తాడు. అండ్ అప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉంటాడు, ఒక్క క్లోన్ సరిపోతుంది 5 కాగేస్ కని. అండ్ మాదరా తాయిజుత్సులో కూడా చాలా స్కిల్ఫుల్ గా ఉంటాడు. 4th డివిజన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తన ఫిజికల్ కాంబాట్ అనేది ఎక్సెప్షనల్ గా ఉంటుందని చూపిస్తాడు. ఎజిలిటీ, రిఫ్లెక్సెస్ అండ్ ఇంకా డాడ్జ్, కౌంటర్ అటాక్స్ ఇవన్నీ కూడా ఒక గ్రేట్ లెవెల్ అయితే ఉంటాయి. అపోనెంట్ ని ఎంత ప్రెసైజ్ గా అటాక్ చేస్తాడంటే వాళ్ళు దానికి రియాక్ట్ కూడా అవ్వలేరు. తనకన్నా డబుల్ సైజ్ లో ఉన్న వాళ్ళని కూడా ఈజీగా ఓవర్ పవర్ చేయగలుగుతాడు. సో తనకున్న ఎక్సెప్షనల్ రియాక్షన్, స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఏవైతే ఫిజికల్ స్టాట్స్ ఉంటాయో వాటిని 4th గ్రేట్ నింజా వార్ లో చూపిస్తాడు. అది స్టార్టింగ్ లోనే. అండ్ తర్వాత సునాడే అయితే లైట్ స్పీడ్ టెలిపోర్టేషన్ టెక్నిక్ తో వచ్చి మాదరా మీద అటాక్ చేస్తే అది కూడా ఏం కాదు. అండ్ తర్వాత లైట్నింగ్ కన్నా ఫాస్ట్ గా ఉండే 4th రాయికాగే అటాక్ చేసినా కూడా మాదరా ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ నరుటో అటాక్ చేసిన మ్యాసివ్ రష్యన్ షూరికన్ కూడా మాదరా ఏం చేయలేకపోతుంది. సో హై లెవెల్ చాక్రా బేస్డ్ అటాక్స్ కూడా మాదరా మీద అయితే పని చేయవు. ఎప్పుడైతే రినర్ రిబర్త్ తో మళ్ళీ తన పాస్ట్ లైఫ్ టైమ్ స్ట్రెంత్ అండ్ ఇంకా ఫిజికాలిటీని పొందుతాడో హషిరామా టెక్నిక్ సేజ్ ఆఫ్ గేట్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సీలింగ్ టెక్నిక్. దాన్ని కూడా డెస్ట్రాయ్ చేస్తాడు. అండ్ సాయి సీలింగ్ జిట్సును కూడా అక్కడతో నాశనం చేస్తాడంతే. అండ్ నిజానికి మాదరా బాడీ అనేది ఒక సైంటిఫిక్ బాడీ కన్నా ఇంకా దారుణంగా మారిపోయి ఉంటుంది. కబుటో యాకుషి అయితే మాదరా బ్రతుకున్నప్పుడు కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్ గా రివైవ్ చేస్తాడు. ఎలాగంటే తన పీక్ లో ఉన్న ఫిజికాలిటీని, తన ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఎబిలిటీస్ ని రెండుటిని కలిపి రివైవ్ చేస్తాడు. అంతేకాకుండా తన చెస్ట్ మీద హషిరామా ఫేస్ రెప్లికా కూడా ఉంటుంది. దానివల్ల తనకి హషిరామా సెల్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసి తనకున్న ఇంజురీస్ ని కొన్ని సెకండ్స్ లో హీల్ చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా వుడ్ రేస్ కూడా యూజ్ చేయగలుగుతాడు. బట్ చాలా సీరియస్ గా ఉండే ఇంజురీస్ ని హీల్ చేసుకోలేడు. అందుకనే వైట్ జెట్స్ ఉంది కదా, దాని బాడీ పార్ట్స్ ని తీసుకొని మాదరా బాడీ పార్ట్స్ గా యూజ్ చేసుకోగలుగుతాడు. ఇలా చేయడం వల్ల అదే హషిరామా చాక్రా ఎక్కువగా మాదరాకి రావడం వల్ల తన లైఫ్ ఫోర్స్ అనేది ఇన్సేన్లీ పవర్ఫుల్ గా మారిపోతుంది. తన బాడీలో నుంచి అన్ని టైల్డ్ బేస్లను తీసేసినా కూడా మాదరా బ్రతికొండగలుగుతాడు. అదే 4th గ్రేట్ నింజా వార్ అయిపోయి కగుయాని సీల్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా హషిరామాతో మాట్లాడగలుగుతాడు. సో నిజం చెప్పాలంటే ఒక సైంటిఫిక్ బాడీ కన్నా దారుణం ఇది. ఇలాంటి బాడీ మనం ఇంకా బోరుటో సిరీస్ లో చూడలేము, ఇంకా ఎప్పటికీ చూడలేము అంతే. అండ్ మాదరాకి నింజుత్సులో చాలా వెరైటీస్ తెలుసు. జుయింజుత్సు యూజ్ చేసి అవతల వాళ్ళ యాక్షన్స్ ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతాడు. అంతేకాకుండా సర్ఫేస్ లో దాంకోగలుగుతాడు, ఎలాగైతే ఒరోచిమారు చేశాడు. అండ్ షాడో క్లోన్ టెక్నిక్ యూజ్ చేసి తన శవంలో అది యాక్ట్ చేసేలాగా చేయగలుగుతాడు. సో ప్లేసెస్ మార్చుతాడంతే. అండ్ యానిమేలో తనకి ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. మాదరా సెన్సరీ ఎబిలిటీస్ గ్రేట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంగా ఉన్న వల్ల చాక్రా సిగ్నేచర్ ని కనిపెడతాడు. అంతేకాకుండా వాళ్ళు ఏ క్లాన్ అండ్ వాళ్ళ కేకే గెన్కై నేచర్ ఏంటి అండ్ వాళ్ళు ఎలాంటి స్పేషియస్ ప్రతిదీ కనిపెట్టగలుగుతాడు. ఎప్పుడైతే సేజ్ మోడ్ లోకి ఎంటర్ అవుతాడో కళ్ళు మూసుకొని ఎనిమిస్ తో ఫైట్ చేసేయగలుగుతాడు అంతే. చాలా ఫాస్ట్ గా ఉండే ఫ్లయింగ్ థండర్ గాడ్ స్లాష్ ని కూడా తప్పించుకోగలుగుతాడు. ఈ సేజ్ మోడ్ వల్ల మాదరా పెయిన్ టాలరెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. పెయిన్ టాలరెన్స్ అంటే అదే దెబ్బలు తగిలాక నిప్పు ఉంటుంది కదా, అది. సాస్కే తనని 2 మొక్కలు చేసిన
తన చెయ్యిని కట్ చేసినా, తనను పొడిచినా లేదా టైల్డ్ బీస్ట్‌లన్నీ కలిపి తన బాడీని తూట్లు చేసినా కూడా మాదరాకి అసలు నొప్పనేదే ఉండదు. మాదరా ఒక్క వెపన్‌ని యూజ్ చేయడంలో కాదు, చాలా వెపన్స్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయగలుగుతాడు. లైక్ తను జైంట్ షూరికెన్, కామా, చైన్స్ విత్ వెయిట్స్ అండ్ ఇంకా కుసారిగామా ఇలాంటి చాలా వెపన్సే యూజ్ చేశాడు. బట్ తన ఫేవరెట్ వన్ అండ్ ఇంకా మెయిన్ వన్ వచ్చేసి గన్ బాయ్. ఇదంతా పవర్‌ఫుల్‌గా ఉంటుందంటే తనకి ఒక షీల్డ్ లాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా అవతల వాళ్ళు చేసిన అటాక్స్‌ని తిరిగి వాళ్ళ వైపే పంపించగలుగుతుంది. అండ్ 10 టైల్స్ రూట్స్‌ని కూడా ఈ గన్ బాయ్ యూజ్ చేసి కట్ చేయగలుగుతాడు. మనకు తెలిసిందే మాదరా 5 బేసిక్ నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని యూజ్ చేయగలుగుతాడని. వాటితో పాటు ఈన్ అండ్ యాంగ్ రిలీజెస్ కూడా ఉచిహా అవడంతో తనకి ఫైర్ రిలీజ్‌కి మంచి ఎఫినిటీ అనేది ఉంటుంది. అంటే దాన్ని వేరే నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కన్నా ఇంకా బాగా యూజ్ చేయగలుగుతాడని అర్థం. దానివల్ల తను పెద్ద పెద్ద మంటల్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతాడు. అండ్ తను యూజ్ చేసిన ఆ మంటల్ని ఆర్పడానికి చాలా మంది వాటర్ రిలీజ్ యూజర్స్ అయితే రావాలి. ఇది ఆల్రెడీ 4th గ్రేట్ నింజా వార్‌లో మనం చూసాం. అంతేకాకుండా డ్రాగన్ షేప్డ్ ఫైర్ బాల్స్ అండ్ ఇంకా ఒక ఎంటైర్ ఏరియాని దుమ్ముతో కవర్ చేసేయగలుగుతాడు, ఒక స్మోక్ స్క్రీన్ లాగా. అండ్ నెక్స్ట్ ఈన్ అండ్ యాంగ్ రిలీజ్ యూజ్ చేసి ఏవైతే బ్లాక్ రిసీవర్స్ ఉన్నాయో వాటిలో తన విల్ ని ఉంచగలుగుతాడు. ఈ బ్లాక్ రిసీవర్స్ అంటే తెలుసు కదా, పెయిన్ యూజ్ చేస్తాడు, రాడ్స్, అవే బ్లాక్ రిసీవర్స్. వాటి వల్ల ఏం ఉపయోగం అంటే మాదరా చెప్పినట్టు అవతల వాళ్ళు నడుచుకుంటారు, ఎందుకంటే ఆ రాడ్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే మాదరా హషిరామా డిఎన్ఏని తనలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాడో దానివల్ల తను వుడ్ రిలీజ్ యూజ్ చేయగలుగుతాడు. ఈ వుడ్ రిలీజ్ అంటే తెలుసు కదా, వాటర్ అండ్ ఇంకా ఎర్త్ ని మిక్స్ చేస్తూ వస్తుంది. హషిరామా లాగే తనకు కూడా మంచి స్కిల్ ఉండడంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ రిలీజెస్ అయితే యూజ్ చేయగలుగుతాడు. లైక్ జైగాంటిక్ ఫ్లవరింగ్ ట్రీస్ అంటే పెద్ద చెట్లను అయితే క్రియేట్ చేస్తాడు. వాటి వల్ల అవతల వాళ్ళు కళ్ళెదిరిగి పడిపోతారు. అంతేకాకుండా వుడ్ క్లోన్స్ అండ్ వుడ్ డ్రాగన్స్. ఈ వుడ్ డ్రాగన్స్ ఏం చేస్తాయంటే అవతల వాళ్ళని కట్టి పడేసి వాళ్ళ చాక్ర అంతా లాగేసుకుంటాయి. అండ్ హషిరామా సెల్స్ వల్ల మాదరాకి 10 టైల్స్ మీద లిమిటెడ్ కంట్రోల్ కూడా వస్తుంది. అండ్ 10 టైల్స్ జింజురీగా మారాక మిక్స్ చేస్తే ఒక అటాక్ అయితే యూజ్ చేస్తాడు, ఒక ఎనర్జీ బీమ్ లాగా. అదే లైట్ ఫ్యాంగ్ ఉంటుంది కదా, లైట్ అంత ఫాస్ట్ గా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి ట్రూత్ సీకింగ్ ఆప్షన్ కూడా డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. అండ్ మనకు తెలిసిందే ఉచియా క్లాన్ ఎందుకు ఫేమస్ అని, అది వాళ్ళకున్న విజువల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఫేమస్. మాదర చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే షారింగాన్ని అవేకన్ చేస్తాడు. దాంట్లో అయితే ఒక టోమియా ఉంటుంది. పెద్దవాడయ్యేలోపు అది ఫుల్లీ ఎవాల్వ్ అయిపోయి ఉంటుంది. ఫుల్లీ ఎవాల్వ్ అంటే అది 3 టోమియాస్ ఉంటాయి కదా, అలా 3 టోమియాస్ గా మారాయంటే తను కన్ఫర్మ్ చాలా సాడ్ ఈవెంట్స్ ఫేస్ చేసుంటాడు. ఎందుకంటే షారింగన్ అనేది ఎమోషనల్ ట్రామా వల్ల అవేకన్ అవుతుంది, మనకి తెలిసిందే. మాదరాకి షారింగన్ మీద ఎంత అవగాహన ఉంటుందంటే అవతల వాడు ఒక రియల్ పర్సనా లేదా ఒక షాడో క్లోనా అనేది కనిపెట్టగలుగుతాడు. ఇది ఓన్లీ మాదరా మాత్రమే చెప్పగలుగుతాడు. అండ్ అవతల వాళ్ళని ఒక్కసారి పర్ఫెక్ట్ గా చూశాడు అంటే వాళ్ళని గెంజుత్సులో పెట్టేసి వాళ్ళని ప్యారలైజ్ దీన్ని యూజ్ చేసి 9 టైల్స్ ని ట్రాప్ చేసి సమన్ చేయగలుగుతాడు హషిరామాతో ఫైట్ చేయడానికి. అండ్ తన ఒక ఐన్ అయితే ప్రోగ్రామ్ చేస్తాడు ఇజనాగి యాక్టివేట్ అవ్వాలి అని. ఇజనాగి వల్ల తన చావు అందరికి ఒక అబద్ధం లాగా చూపించేస్తాడు, బ్రతికే ఉంటాడు. అండ్ నెక్స్ట్ మాంగిక్యూ షారింగన్. మాదరా మాంగిక్యూ షారింగన్ ఎబిలిటీ మనకి కన్ఫర్మ్ గా చూపించలేదు, బట్ యానిమేలో ఒక సీన్ అయితే ఉంది, అది టైం ని కొన్ని సెకండ్స్ పాటు వెనక్కి తీసుకువెళ్ళొచ్చని. బట్ నేనైతే దాన్ని ఇంకా నమ్మను. బట్ మాదరా మాంగిక్యూకి ఒక హైప్ అనేది ఉంటుంది, ఎందుకంటే నరుటో సిరీస్ లో ఇంద్రా ఓట్సుకి అనేది ఒక మిత్ లాగా ఉంటుంది. చాలా మంది నరుటో క్యారెక్టర్స్ ఏమనుకుంటారు, ఫస్ట్ మాంగిక్యూ యూజర్ మాదరా ఉచిహానే, ఎందుకంటే ఇంద్రా ఓట్సుకి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి. అండ్ తర్వాత తన ఐ సైట్ అనేది వీక్ గా మారిపోతుంది ఓవర్ యూజ్ వల్ల. అప్పుడు తన తమ్ముడు ఇజునా కళ్ళు అయితే తనకు పెట్టుకుంటాడు, దానివల్ల తనకి ఇటర్నల్ మాంగిక్యూ షారింగన్ వస్తుంది. అండ్ తన ఐ సైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి ఇటర్నల్ మాంగిక్యూ షారింగన్ రావడం వల్ల తనైతే ఫుల్ బాడీ సుసానో అయితే యూజ్ చేయగలుగుతాడు. నరుటో యూజ్ చేసిన అల్ట్రా బిగ్ బాల్ రసింగన్ కూడా ఏం చేయలేదు. అలాంటిది ఒక ఫుల్ ఆర్మర్డ్ సుసానో అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దానికి 2 అన్డ్యూయలైటింగ్ బ్లేడ్స్ ఉంటాయి, వాటితో పాటు కొన్ని ప్రాజెక్టైల్స్ ను కూడా ఫైర్ చేయగలుగుతుంది. అండ్ మాదరా సుసానోకి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది, దాని అవుటర్ లేయర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, పెనట్రేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా అయితే ఉంటుంది, యూజ్ చేయగలుగుతాడు. బట్ మాదరా కకాషి దగ్గర ఒబిటో షారింగన్ తీసుకొని కాముయ్ అయితే అప్పుడే యూజ్ చేయగలుగుతాడు. నార్మల్లీ ఒబిటో అయితే యూజ్ చేయలేకపోయాడు. శ్వేతా పాత్ యూజ్ చేసి చాక్రాని అబ్జర్వ్ చేసుకోవచ్చు. దేవా పాత్ తో ప్లానెటరీ డెవస్టేషన్ అండ్ అవుటర్ పాత్ యూజ్ చేసి చాక్రా చైన్స్ అండ్ ఇంకా బ్లాక్ రిసీవర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మీటరైట్స్ కూడా ఫుల్ పవర్ యూజ్ చేయలేడు.
ఒక్కసారి రెనే రీబర్త్ వల్ల మళ్ళీ తిరిగి వచ్చాక దాని ఫుల్ పవర్ అయితే యూజ్ చేస్తాడు. గెడో స్టాచ్యూని తనకు నచ్చినట్టు కంట్రోల్ చేయగలుగుతాడు అండ్ దాని వల్ల టెంటైల్స్ ని తనలో సీల్ చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా లింబో క్లోన్స్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఇవి ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో అయితే ఉంటాయి. వీటి వల్ల తనకి చాలా హెల్ప్ అయితే ఉంటుంది. అండ్ లేటర్ తనకి రెనే షారింగన్ కూడా వస్తుంది. టెంటైల్స్ తన లోపల ఉండడం వల్ల దాన్ని యూజ్ చేసి ఇన్ఫినిట్ సుకియోమి యూజ్ చేసి అందరినీ ఇన్ఫినిట్ డ్రీమ్స్ లో అయితే సీల్ చేసేస్తాడు. అండ్ మాత్రం టెంటైల్స్ జుంజురికిగా మారాక చాలా స్ట్రాంగ్ గా మారుతాడు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది. మాద్రా ఎంత స్ట్రాంగ్ గా ఉండాడంటే 8 ఇన్నర్ గేట్స్ యూజ్ చేసినా కూడా మాద్రాకి ఏం కాదు. అంతేకాకుండా 6 పాత్స్ చాక్రా అండ్ ఇంకా థండర్ గాడ్ టెక్నిక్ కాము ఇలాంటివేవి యూజ్ చేసినా మాద్రాని ఏం చేయలేకపోతారు. ఎందుకంటే తను అంత స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన దగ్గర ట్రూత్ సీకింగ్ ఆప్స్ ఉండడంతో తనని ఫైట్ చేయడం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక డిఫెన్స్ లాగా యూజ్ చేయగలుగుతాడు. సో ఇవన్నీ తన ఫిజికల్ పవర్స్ అండ్ ఇంకా విజువల్ పవర్స్ అండ్ ఫీట్స్ అండ్ ఇంకా తనకి ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే మాద్రాకి అయితే కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్యాటిల్ ఫీల్డ్ లో ఈజీగా అవతల వాళ్ళకి అడాప్ట్ అయిపోగలుగుతాడు. తను ఒకరితో ఎంత ఎక్కువసేపు ఫైట్ చేశాడో అంత ఈజీగా వాళ్ళ టెక్నిక్స్ వీటన్నిటిని నేర్చేసుకోగలుగుతాడు. అంటే అవి ఎలా వర్క్ అవుతాయి, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాడు అని. అండ్ నెక్స్ట్ తను ఒక ఎక్సలెంట్ టీచర్ గా కూడా ఉంటాడు అవతల వాళ్ళకి నేర్పించడంలో. ఒబిటో అయితే చాలా యంగ్ గా ఉంటాడు. అలాంటి వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఈజీగా తనతో కంపేర్ అయ్యేలాగా చేసేయగలుగుతాడు. అండ్ అంతేకాకుండా తనకి నార్మల్ ఐక్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్లోన్ ఫ్లవర్ టెక్నిక్ అయితే క్రియేట్ చేసి డెమోనిక్ స్టాచ్యూ ఆఫ్ ది ఔటర్ పాత్ ని యూజ్ చేసి ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లాగా మార్చుకుంటాడు. దానివల్ల తను అన్ని సంవత్సరాలు బ్రతకగలిగాడు. సో ఇది తన ఓన్ టెక్నిక్ లాగైతే తయారు చేసుకున్నాడు. తన ఓన్ నాలెడ్జ్ ని యూజ్ చేసి అలాగైతే చేశాడు. సో ఓవరాల్ గా మాద్రా ఇంటెలిజెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో వీడియో అయితే అంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 6 months బ్యాక్ అప్లోడ్ చేసిన రీజీరోనే చేశానా లేదంటే వేరే యానిమే చేశానా అనేది కమెంట్ చేయండి. అండ్ నాకైతే డైలీ షార్ట్ వీడియో ఐడియాస్ ఇచ్చేవాళ్ళు కావాలి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. యురేనియం డిసెండెంట్ అయితే ఉంటుంది ఐడి. అండ్ ఇలాంటి ఐడియాస్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.